వచ్చామా అని చూస్తున్నారా? ఐరాస్ గోదావరి స్పైస్ ఎక్కడుందని అనుకుంటున్నారా? మన కుకట్పల్లిలో లొకేట్ అయ్యి ఉంది. నియర్ బై మెట్రో స్టేషన్ అన్నమాట. అండ్ రోడ్ పైనకే ఉంటది, మనం ఏ గల్లీలలో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్, మంచి అథెంటిక్ వైబ్ తోటి వీళ్ళు చాలా హైజీన్ మెయింటైన్ చేస్తూ అయితే చేస్తున్నారు. వాళ్ళ కిచెన్ ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేద్దాము అండ్ రెసిపీస్ కూడా అడిగి కనుక్కుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్. ఈ రోజు అయితే ఐరాస్ గోదావరి స్పైస్ వన్ ఆఫ్ ద ఓనర్ వంశీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ స్పెషల్స్ ఏంటో అడిగి తెలుసుకుందాము. హాయ్ వంశీ గారు. సో ఏంటి ఐరాస్ గోదావరి స్పైస్ అంటే? గోదావరి డిషెస్ ఇక్కడ ఏంటి స్పెషల్? యాక్చువల్ గా మేము ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ ఫుడ్ తిన్నప్పుడల్లా తెలంగాణ స్టైల్ వస్తుంది, ఆంధ్ర స్టైల్ ఎక్కడ దొరకట్లేదు మాకు కూడా గోదావరి స్టైల్. సరే మేము కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ స్టార్ట్ చేద్దాం, ఇక్కడ గోదావరి స్టైల్లో తీసుకొద్దాం అని చెప్పి ఇక్కడ గోదావరి స్పెషల్ దమ్ బిర్యానీ ఒకటి, అలాగే చేపల పులుసు అని. చేపల పులుసు ఓన్ మేకింగ్ మందే ఉంటుంది. మీ మదర్ స్పెషల్ అని చెప్పి చాలా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు హైదరాబాద్ లో. మా మదర్ స్పెషల్ అండి. నాకు మా మదర్ది చాలా ఇది అక్కడే నేర్చుకుని ఆవిడ దగ్గరే ఇక్కడ చేసాము. చాలా బాగా క్లిక్ అయింది. ఫ్లోట్ కూడా బాగా, రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఓన్లీ స్పెషల్ గా చేపల పులుసు కోసం వస్తున్నారు. దట్టు గోదావరి స్పెషల్ దమ్ బిర్యానీ కూడా బాగా హైలైట్ అయింది, అది కూడా బాగా వస్తున్నారు. ఇంకా స్పెషల్ వెరైటీస్ బిర్యానీస్ కూడా, ఫ్రైడ్ రైసెస్ కానీ, బిర్యానీస్ కానీ, తందూరి ఐటమ్స్ కానీ అన్ని వరకు బాగున్నాయి. అది ఒకసారి మీరు కూడా ఒకసారి చూస్తే మీకు అద్భుతం. కంపల్సరీగా టేస్ట్ చేయండి, మీరు కూడా టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది. మీరే ఇంకో 10 మందికి చెప్తారు ఏంటని. నేను యాక్చువల్లీ ట్రెండింగ్ లో మీ గోదావరి స్పైస్ ఐరాస్ గోదావరి స్పైస్ చూడగానే ఖచ్చితంగా ఇవి మస్ట్ విజిట్ చేయాలి, ఇవన్నీ మేము ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయాలని కూడా మాకు అనిపించింది. సో అండ్ దాంతో పాటు మాకు మీ కిచెన్ ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ మీ రెసిపీస్ తెలుసుకోవాలి, మా ఆడియన్స్ కోసం ఒక 2 రెసిపీస్ మీరు ఇవ్వాలి. సో అవన్నీ చేద్దాము. అండ్ మీ మమ్మీకి ఎంత కమిషన్ ఇస్తున్నారు ఇందులో? కమిషన్ మన ఆనందమే ఆవిడ కమిషన్. అంతేనా? నేను ఇచ్చిన రెసిపీ కదా ఏంటి అని అడిగారా? ఏం లేదా? లేదు, మేము ఆనందంగా ఉంటే అంతకన్నా వాళ్ళకి. మమ్మీ మీకు నేర్పించేసారా రెసిపీ అంతా? అవును. ఓకే. సో చూసారు కదా, ఒక మదర్ రెసిపీ అంటే దాని ఫ్లోటింగ్ కూడా సూపర్ ఉంటుంది. అందరూ ఓన్లీ ఆ చేపల పులుసు గురించే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్ గా మనం కూడా అందరం ట్రై చేసి చూడాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్ అండి. మీరు అడిగిన రెసిపీ ఉంది కదా గోదావరి స్పెషల్ దమ్ బిర్యానీ, అది ఇప్పుడు మీకు లైవ్ లో చేసి చూపిస్తాము. మీకు కదా ఆడియన్స్ అందరికి కూడా అర్థమయ్యేలా చూపిస్తాము. సో ఇది అందరూ ఇంట్లో ట్రై చేసుకోవచ్చా? షూర్ గా ట్రై చేసుకోవచ్చు. సో అందరికి ఇది ఒక గిఫ్ట్ అన్నమాట. సో ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాము, ఇంగ్రీడియంట్స్ అన్ని అడిగి తెలుసుకుందాము. మీ షెఫ్ ని పిలిచేయండి ఫాస్ట్ గా. సతీష్. ఓకే, ఇతను మీకు మొత్తం రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాడు లైవ్ లో. ఓకే, సో సతీష్ గారు మాకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పండి అండ్ ప్రాసెస్ కూడా మా ఆడియన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంత క్వాంటిటీ ఆఫ్ బిర్యానీ ఈ రోజు మీరు ప్రిపేర్ చేస్తున్నారు? ఇది మొత్తం 3 కిలో బిర్యానీ అండి. 3 కిలోస్ చేస్తున్నారు. ఓకే, 3 కిలోకి మనం 5-6 పోర్షన్ చికెన్ ఇస్తున్నాం. 5-6 పోర్షన్స్ అంటే ఎంత క్వాంటిటీ ఉండొచ్చు? ఇది 1.5 కేజీ. 1.5 కేజీ చికెన్ పెద్ద పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, 1.5 కేజీ చికెన్ అండ్ ఐరాస్ గోదావరి స్పైస్ వాళ్ళ స్పెషల్ మసాలా, జీరా పౌడర్, గరం మసాలా, ఆయిల్, ఘీ, కర్డ్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇలాచీ పౌడర్, కొరియాండర్, బిర్యానీ స్పైసెస్, రాక్ సాల్ట్. సో ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఎలానో చూద్దాము. దమ్ పీసెస్ చాలా పెద్ద పీసెస్, చాలా పెద్ద పీసెస్ నిజంగానే. మన హైదరాబాద్ దమ్ కన్నా ఇవి స్పెషల్ పీసెస్. సో డైలీ మీకు ఎంత సేల్ అవుతుంది? మన గోదావరి స్పెషల్ ఇదే అండి. దమ్ కన్నా ఇదే మాకు మంచిగా సేల్ అవుతుంది. అంటే ఇక్కడ స్పెషల్ బిర్యానీ కాబట్టి ఇది ఎక్కువ సేల్ అవుతుంది. ఓకే, దీని తర్వాత మనం జీరా పౌడర్ యాడ్ చేస్తాం. బిర్యానీ జీరా పౌడర్, దీనికి మళ్ళీ మంచి గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, తగినంత జీరా పౌడర్, బిర్యానీ మసాలా, ఇలాచీ పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్, దీనికి మన స్పెషల్ టేస్ట్ అండి. ఇది మన గోదావరి స్పెషల్ టేస్ట్.
సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట వీళ్ళ దాంట్లో. సో అది యాడ్ చేస్తున్నారు. కొంచెం స్లోగా సో ఆ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ పేస్ట్ ని ముక్కలకు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేస్తున్నారు. మంచి కనిపించలేగా. ఒక నిమిషం. నెక్స్ట్ ఆయిల్ నెక్స్ట్ అయితే మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నారు. తగినంత ఆయిల్ అండి. ఓకే, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలా? సో దీని రెస్ట్ అనేది మనకు ఫ్లేవర్ లో అర్థమవుతుంది. ఓకే, సో ఆ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ వాటిని బాగా కలుపుతున్నారు అనమాట, మిక్స్ చేస్తున్నారు ముక్కలకి బాగా పట్టేలాగా. రెస్ట్ టైం ఏమైనా ఉంటుందా? రెస్ట్ టైం అంత లేదండి, నార్మల్ గా కలిపేసుకోవడం. నెయ్యి యాడ్ చేస్తున్నారు. తగినంత నెయ్యి కూడా యాడ్ చేశారు, బాగా మిక్స్ చేస్తున్నారు అనమాట. 2 minutes పెడితే మంచి ముక్క పట్టుకుంటది. పీసెస్ పట్టుకున్న తర్వాత 2 minutes తర్వాత పెరిగేసుకోవాలి. సో అది అంతా మ్యారినేట్ చేశాక ఒక 2 minutes ఉన్న తర్వాత ముక్క బాగా పడుతుందంట. తర్వాత దాంట్లో కర్డ్ యాడ్ చేస్తారంట. సో నెక్స్ట్ దాంట్లో కర్డ్ యాడ్ చేస్తున్నారు. దీనికి తగినంత కర్డ్ అండి. ఓకే, దీనికి అంటే ఒక 250-300 grams కర్డ్. మనం ఏమంటే 2 kilos వేసుకుంటున్నాం కదా చికెన్, దానికి ఒక 300 grams కర్డ్. నార్మల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి. ఓకే, ఏ ఇంగ్రీడియంట్ వేసినా కూడా దాన్ని ముక్కకి పట్టేలాగా బాగా కలుపుతున్నారు. సో ఎవ్రీ ఇంగ్రీడియంట్ వేసినప్పుడు ఒక దానికి రెస్ట్ టైం ఒక 2 minutes గ్యాప్ ఇస్తూ వేస్తున్నారు అనమాట. సో కర్డ్ యాడ్ చేశారు. లేదంటే మనది గ్రీన్ కలర్ వస్తుంది మేడం బిర్యానీ. మన గ్రీన్ కలర్ వస్తుంది. దమ్ బిర్యానీ రెడ్ లో ఉంటుంది కదా, మనది స్పెషల్ గా గ్రీన్ కలర్ ఉంటుంది. గోదావరి స్పైసీ అని మన గ్రీన్ కలర్ వస్తుంది. గోదావరి స్పెషల్ బిర్యానీ కంప్లీట్ గా గ్రీన్ కలర్ లో అయితే ఉంటదంట. రెగ్యులర్ గా అన్ని బిర్యానీస్ రెడ్ లో అలా ఉంటది కాబట్టి ఇది మన గోదావరి స్పెషల్. ఓకే, ఇది వాళ్ళ గోదావరి స్పెషల్ అంట. సో మస్ట్ ట్రై అయితే చేయొచ్చు. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మా గోదావరి స్పెషల్ అని చెప్తున్నారు. సో మీరు వచ్చినప్పుడు పక్కా ఈ బిర్యానీ అయితే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మీరే మర్చిపోరు. అంతేనా? ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మీరే వస్తారు. ఇది మీకు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మీరే వస్తారంట. సో ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి చెప్తున్నారు. సో కర్డ్ వేసిన తర్వాత దాన్ని మ్యారినేషన్ కోసం ఒక 5-10 minutes అలా పక్కకు ఉంచుకొని దమ్ కోసం ప్రిపేర్ చేసే రైస్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒకసారి దాని ప్రాసెస్ చూద్దాము. ఆల్రెడీ బాయిల్ చేసేసారు వాటర్ ని. సో దాంట్లో రైస్ యాడ్ చేస్తారు. వేడి నీళ్ళలో రైస్ ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా. ఫస్ట్ మనం బిర్యానీ మసాలా వేస్తాం ఫ్లేవర్ కోసం. ఇది రెగ్యులర్ బిర్యానీ మసాలా లేదు, మనకి వెరైటీ ఉంటుంది. అంటే నార్మల్ ఇంగ్రీడియంట్స్ అన్ని అందరూ ఇది మసాలా వేరే సేమ్. మనం యాక్చువల్ దీంట్లో కొరిండర్ యాడ్ చేస్తాం స్పెషల్ గా రైస్ ఫ్లేవర్ కోసం. కొరిండర్ యాడ్ చేస్తాం. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ కూడా యాడ్ చేస్తాం ఇట్లా. సో వాటర్ లో బిర్యానీ స్పైసెస్ తో పాటు కొరియాండర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నారు. సాల్ట్ దానికి తగినంత సాల్ట్ వేసుకుంటాం మేడం. మనం యాక్చువల్ గా 2 kilos దానికి 3 రైస్, దానికి తగినంత సాల్ట్ వేసుకుంటాం. ఎక్కువ వేసుకున్నా దానికి సాల్ట్ వేసుకుంటాం. సో ఎంత దానికి సరిపడా సాల్ట్ వాళ్ళు ఇందులో యాడ్ చేయట్లేరు కాబట్టి ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నారు రైస్ లో. దానికి తగ్గట్టుగా మనం సీ వాటర్ టేస్ట్ వచ్చేలాగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఈ మరిగే వాటర్ గీ కూడా యాడ్ చేస్తున్నారు ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కోసం. కొంచెం ఆయిల్. సో దాంతో పాటు వాళ్ళు ఎక్స్ట్రా గీ కూడా యాడ్ చేశారు అండ్ ఆయిల్ కూడా యాడ్ చేశారు. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇందులో రైస్ యాడ్ చేస్తారు. సో రైస్ ఎన్ని కేజీస్ యాడ్ చేస్తున్నారండి? 3 kgs రైస్ మేడం. 3 kgs రైస్. ఓకే, ఇది 2 hours వాటర్ నానబెట్టి పెట్టాలి. సో 3 kgs రైస్ యాడ్ చేస్తున్నారు. దాన్ని 2 hours బిఫోర్ వాటర్ లో సోక్ చేసి పెట్టుకున్నారు అనమాట. సో యాడ్ చేసేయండి. ఇది రైస్ ఇందులో బాయిల్ చేస్తున్న తర్వాత ఇందులో కూడా వాళ్ళు వాటర్ వేసుకొని యాడ్ చేస్తారంట. ప్రాసెస్ ఏంటి చెప్పండి. ఇది పెద్ద పీసులు కాదు మేడం, దమ్ పీసులు చికెన్. అది ప్రాపర్ గా కుక్ అవ్వాలి. కుక్ అయినా అందుకు కొద్దిగా వాటర్ పోసుకుంటే ప్రాపర్ కుక్ అవుతుంది. అందుకోసమే దానికి తగినంత మన 2 kilos చికెన్ వేసుకున్నాం కదా, ఒక దీంతో 3 డబ్బులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఆ మ్యారినేషన్ చికెన్ లో ఒక 3 cups ఆఫ్ వాటర్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు. వేడి నీళ్లు వాళ్ళు ఏదైతే రైస్ ని బాయిల్ చేస్తున్నారో అదే వాటర్ ఆ ముక్కలకి పట్టేలాగా అండ్ ఆ ముక్కలు చాలా మంచిగా కుక్ అవ్వడానికి యాడ్ చేస్తున్నారు అనమాట.
సో అది అలా మ్యారినేట్ చేసుకుంటాం. మ్యారినేట్ అవుతా అదే ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ ఫ్లేవర్ మొత్తం బిర్యానీ మసాలా పట్టుకుంటుంది. సో ఆ వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ ఈ రైస్ లో వేసిన స్పైసెస్ ఫ్లేవర్స్ కూడా ఆ ముక్కలకి అనేది బాగా పడుతుంది అని చెప్పి వాళ్ళు వాటర్ అనేది యాడ్ చేశారనమాట. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కుక్ చేస్తున్నారు? మేము 8 years వస్తున్నాం. 8 years ఎక్స్పీరియన్స్ ఉంది కుకింగ్ లో. మీ స్పెషల్స్ ఏంటి? ఓన్లీ గోదావరి స్పెషల్? గోదావరి దమ్ అయినా మనం భీమవరం పలావ్స్, చుట్టుమిదల పలావ్, చుట్టుమిదల బాగా ఫేమస్. దాని తర్వాత ఇది రెండు బాగా ఫేమస్ మాకు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇవన్నీ? ప్రాపర్ హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లో నేర్చుకున్నారా? సో చూసారు కదా, అది మ్యారినేషన్ కి కొంచెం టైం ఉంది అనమాట. దాన్ని అలా పక్కకు వదిలేస్తారా? ఒక 15 నిమిషాలు మ్యారినేట్ పక్కన పెట్టి ఉంటాయి. రైస్ బాయిల్ వరకు మంచిగా వాటర్ మసాలా మొత్తం ముక్కు పట్టుకుంటుంది. తర్వాత మనం రైస్ వేసుకోవచ్చు. రైస్ కూడా 50% బాయిల్ అయిన తర్వాత మళ్ళీ 75% బాయిల్ అయిన తర్వాత 100%. అట్లా లేయర్స్ తో వేయాలి. సో ఆ ముక్కలు ఒక 15 minutes అలా రెస్ట్ అలా పెట్టారనమాట. అది కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత రైస్ ఫస్ట్ 50% అయిన రైస్ ను ఒక లేయర్ గా, 70% అయిన రైస్ ను ఒక లేయర్ గా, అలా లేయర్స్ వైజ్ గా వాళ్ళు రైస్ అనేది దమ్ కోసం ప్రిపేర్ చేసి లేయర్స్ అనేది యాడ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ అండి. మొత్తం కంప్లీట్ కుక్ అవ్వడం కోసం కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేస్తున్నారు. సో లేయర్స్ గా రైస్ అయితే వేసిన తర్వాత కొంచెం అది మంచిగా కుక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నారు అనమాట. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం 1 cup ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే రైస్ కొంచెం పొడి పొడిగా రావడం కోసం అంట. యాడ్ చేసేయండి. తర్వాత ఫ్లేవర్ కోసం నెయ్యి యాడ్ చేస్తామండి. ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నారు. కోసం కొత్తిమీర, సో గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నారు. కొత్తిమీర యాడ్ చేస్తే కొద్దిగా లుక్ కోసం బ్రౌన్ ఆనియన్, లాస్ట్ లుక్ కోసం కొద్దిగా బ్రౌన్ ఆనియన్. నార్మల్గా కలర్ ఏం వాడడం అండి, ప్లేన్ మొత్తం వైట్ ప్లేన్ ఉంటుంది, కింద గ్రీన్ పైన వైట్, అంతే. మనం ఫుడ్ కలర్ ఏం అసలు యూజ్ అవ్వదు ఇంట్లో. సో వాళ్ళు ఫుడ్ కలర్స్ ఏవి యూజ్ చేయరు. ఓన్లీ గ్రీన్ కలర్ గా ఉండే ఆ పేస్ట్ అండ్ కలర్ఫుల్ గా కోసం కొరియాండర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వాటితోటే వాళ్ళు ఒరిజినల్ కలర్స్ తోటే ఆ కలర్స్ అనేది తీసుకొచ్చారనమాట. సో అయిపోయిందా? ఓకే, అయిపోతుంది. 20 minutes దమ్ పెట్టుకుంటే వాళ్ళ బిర్యానీ అనేది రెడీ అవుతుందంట. సో దమ్ పెట్టేసేయండి. సో ఇక్కడ మోస్ట్ వెయిటెడ్, మోస్ట్ ఫేమస్ చేపల పులుసు దగ్గరకు అయితే వచ్చేసాం ఫైనల్లీ ఆ స్టెప్ లోకి. సో అండ్ వాళ్ళ మదర్ స్పెషల్ అంటే ఆబ్వియస్లీ అమ్మ చేస్తే ఎవరికైనా నచ్చుతుంది కాబట్టి అందరూ వెయిట్ చేసేది ఈ ఫిష్ కర్రీ కోసం కాబట్టి దాని గురించి అడిగి తెలుసుకుందాము. సో ఫిష్ ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, సో మీరు ఈ లోపు చెప్పండి, మీరు ఎలా చూస్ చేస్తారంటే లైవ్ ఫిష్ తీసుకొస్తారా ఎట్లా? లేదండి, డైలీ లైవ్ ఫిష్ నేనే వెళ్తాను మార్కెట్ కి. లైవ్ ఫిష్ అనే కాదు, సీ ఫుడ్ ఏదైనా సరే, ఫిష్ కానీ ప్రాన్స్ కానీ మటన్ చికెన్ ఏదైనా నేనే మార్నింగ్ వెళ్ళి ఏ రోజు ఆ రోజు స్టోర్ అయితే ఉండదు మన దగ్గర. ఏ రోజు ఆ రోజు మార్నింగ్ మనం ఫోన్ వెళ్ళి లైవ్ లో తీసుకుని వచ్చి చేస్తాను. నేనే ఫిష్ అయితే నేనే వండుతాను. ఎంత మన మాస్టర్స్ చేస్తారు. ఫిష్ నా రెసిపీ అది. మీ మమ్మీ రెసిపీ మీరు ఎవరికి చెప్పదలుచుకోవట్లేరా? సో కాంపిటీషన్ దొరుకుతుందని వాళ్ళ మమ్మీ రెసిపీ ఎవరికి చెప్పట్లేదు. మనకి వాళ్ళ మమ్మీ నెంబర్ డైరెక్ట్ గా దొరికితే ఆంటీని అడిగి తెలుసుకుందాం ఎలా చేశారని. సో ఆయననే వెళ్ళి, నాకు తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఆయన పర్సనల్ గా వెళ్ళి కొనుక్కొని వస్తారంట, ఏది కావాలన్నా కూడా. సో అంత కేర్ తీసుకొని చేస్తున్నారు. అండ్ ఏది ప్రిజర్వేటివ్స్ గానీ, ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ గానీ వీళ్ళు ఇక్కడ ఏది యూజ్ చేయరు. అప్పటికప్పుడు తీసుకొచ్చి మాత్రమే చేస్తున్నారు. చికెన్ అయినా మటన్ అయినా ఎనీ ఐటమ్ వాళ్ళు స్టోర్ చేసింది ఏది ఇక్కడ ఉండట్లేదు. సో ఒకసారి ఓపెన్ చేసి మాకు కూడా ఆడియన్స్ కోసం చూపించండి, కనీసం రెసిపీ ఎట్లానో చెప్పట్లేదు. యా, ఒకసారి చూసేద్దాం. ఎంత కలర్ఫుల్ గా ఉందంటే, సో అంత పెద్ద ఫిష్ ని మీరు చూస్ చేసుకొని తెస్తారా? ఎవ్రీడే లైవ్ తీసుకొని వస్తారా? ఓకే, లైవ్ తీసుకొని వస్తారు. సో అప్రాక్సిమేట్ గా ఎన్ని కేజీస్ అనేది కుక్ చేస్తారు మీరు? డైలీ 5 kgs వరకు కుక్ చేస్తాం. మొత్తం సేల్ అయిపోతా? అయిపోతుంది. ఓకే, సో 5 kgs ఫిష్ అనేది వీళ్ళు ఎవ్రీడే చేస్తారంట. అండ్ వీక్ డేస్ లో అయితే దాదాపు 8 kgs దాకా పైన. ఓకే, 8 kgs మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు వేయాల్సి వస్తుంది. ఓకే, 2 times కర్రీ చేస్తారా? ఓకే, సో 2 times కర్రీ చేస్తారంట వీక్ డేస్ లో. అయితే మోస్ట్ ఏమంటారు సేలింగ్ ఐటమ్ అంటారు కదా, అది వాళ్ళ దగ్గర
వీకెండ్స్ లో. అండ్ నార్మల్ డేస్ లో 5 kgs ఫిష్ అయితే వేస్తారు. సో చూడండి ఎంత మంచి కలర్ఫుల్ గా ఉందో. అండ్ ఇందులో నాకు మ్యాంగోస్ అండ్ బెండకాయ కూడా కనిపిస్తుంది. మ్యాంగో బెండకాయ కన్ఫర్మ్ గా పడుతుంది. అవునా? అవి రెండు పెడితే దాని టేస్ట్ అనేది వస్తుందా? సో మంచి మామిడికాయలు పులుపు అనేది చేపల పులుసుకి ఎక్కువ మనకు ప్రిఫర్ చేసిన పులుపు అది ఉండాలంటే మామిడికాయ ఉండాలి కంపల్సరీగా. బెండకాయ అనేది దాని ఒక టేస్ట్ ఒక దిగుతుంది, అది కంపల్సరీగా బెండకాయ కూడా పడాలి. బెండకాయ ఆ పులుసులో కలిపి నంచుకుంటే బాగుంటుంది. ఓకే దాంతో పాటు అది తినాలి. ఓకే, సో ఇది స్పెషల్ గా మ్యాంగో అండ్ బెండకాయలు కూడా అందులో యాడ్ చేశారు కాబట్టి దాని టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయని అర్థమైపోతుంది. అండ్ ఆ వాసన నాకు తెలుస్తుంది ఎంత బాగుంది అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బెస్ట్ రెసిపీ. ఆడియన్స్ కోసం మీరు ఇవ్వట్లేదు, చూపించినందుకు అట్లీస్ట్. సో ఏంటి ఈ రోజు మాకు స్టార్టర్స్ చేసి చూపిస్తున్నారు? ఇవాళ స్టార్టర్స్ మీరు మెనూలో సెలెక్ట్ చేసుకున్నారు కదా, మెనూలో చూసుకుని పావ్ పన్నీర్ అనేది వాళ్ళకి పిక్ చేసి చూపిస్తాం. సో పన్నీర్ అంటే కొంచెం జనాలందరికీ భయం వేస్తుంది, ఏ క్వాలిటీ వాడుతున్నారో ఏంటో అని. మీరు అసలు చెప్పండి, ఇన్ని చూస్ చేస్తున్నారు కదా, ఏ బ్రాండ్ యూస్ చేసి మీరు పన్నీర్ రెసిపీస్ చేస్తున్నారు? పన్నీర్ అనేది నేను చాలా ట్రై చేస్తాను కానీ ఏదైతే సడక లాస్ట్ వచ్చి మీట్ మెస్ట్ లోనే సెట్ అయ్యాం మేము. అదైతే మాకు బాగా సెట్ అయింది. అండ్ కాస్ట్ పరంగా ఎలాగైనా సరే అదైతే మాకు ఎలాగున్నా సరే కస్టమర్స్ మీద చాలా బాగుంది, స్మూత్ గా ఉంటుంది, అది చాలా నీట్ గా ఉంటుంది. సో వీళ్ళు మిల్క్ మిస్ పన్నీర్ యూజ్ చేసిన పన్నీర్సే యూజ్ చేసి ఏ పన్నీర్ రెసిపీ అయినా చేస్తున్నారు. వెజ్ వాళ్ళ కోసం స్పెషల్లీ, వెజ్ కూడా చాలా ఉంటాయి బట్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది పన్నీర్ తో ఇంకా కైండ్ ఆఫ్ టోఫు అలాంటివి కాబట్టి సో అందులో ఇది ఒక మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ టెన్షన్ పడకుండా మంచిగా ట్రై అయితే చేయొచ్చు డెఫినెట్లీ. సో మాకు రెసిపీ చూపించేసేయండి. ఇప్పుడు మా చెఫ్ చేసి చూపిస్తారు మీకు. సో హాయ్, వాట్స్ యువర్ నేమ్? Vasudev. ఓకే, వేర్ ఆర్ యు ఫ్రమ్? I am from Odisha. Puri Jagannath Temple. పూరి జగన్నాథ్ టెంపుల్. ఓకే, సో సూపర్. సో ఈయన ఒరిస్సా నుంచి వచ్చారనమాట. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ టుడే? Now I am going to ये कुंभा पनीर वेज में और नॉन वेज में चिकन में देंगे विंग्स है, विंग्स हम लोग कटिंग करके और कोटिंग पहले डाल के उसको ड्रम्स ऑफ हम नहीं बनाएंगे, ऑथेंटिक चाइनीज फूड बनाएंगे. ओके, और इंग्रेडिएंट 200 ग्राम पनीर लिया है. उसके बाद में निंजा के लिए 1 टेबल. సో ఫస్ట్ మాకు ఓన్లీ తో పన్నీర్ కి సంబంధించిన రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయండి సో దట్ మా ఆడియన్స్ క్లియర్ గా అర్థం చేసుకుంటారు. సో ఈ పన్నీర్ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో కార్న్ ఫ్లోర్, పెప్పర్ పౌడర్ అండ్ మైదా అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని కోట్ చేసి ఇలా పెట్టుకున్నారు అనమాట. ప్రీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ డ్రై చిల్లీస్ అండ్ కొంచెం పీనట్ అండ్ కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నవి అండ్ 3 కలర్స్ బెల్ పెప్పర్స్ అండ్ ఆనియన్ అండ్ చాప్డ్ గార్లిక్ అండ్ జింజర్ అండ్ దిస్ ఇస్ oyster sauce. ఓకే, డార్క్ సోయా సాస్ మనకి ఈ రోజు రెసిపీ చేసి చూపిస్తున్నారు. లెట్స్ స్టార్ట్. ఆయిల్ ని హీట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కోట్ చేసిన పన్నీర్ ని ఫ్రై అయితే చేస్తున్నారు. సో టేస్ట్ చూపించండి. पहले एक बार पनीर को फ्राई करेंगे. ఓకే, और डीप फ्राई होने के बाद में ऐसे निकलेंगे. డీప్ ఫ్రై చేయాలి పన్నీర్ ని. సో డీప్ ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం అన్నమాట. ऑलरेडी पनीर हमारा डीप फ्राई हो गया. तो खाने के लिए स्मूथ रहेगा, थोड़ा क्रिस्पी रहेगा. ఓకే, అది అలా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా అండ్ లోపల స్మూత్ గా ఉంటుంది అనమాట. కోట్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ కూడా అంత బాగా దానికి పడతాయి. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు దాన్ని సార్ట్ చేస్తున్నారు, చూద్దాం. हम लोग सॉस बनाने के लिए फिर ऑयल ले लिया. ऑयल लेने के बाद में इसमें సో అందులో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక చాప్డ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నారు. దగ్గరికి వెళ్ళి చూపి. చాప్డ్ జింజర్ యాడ్ చేశారు. बाद में राइस ऑनियन. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేశారు. 3 కలర్ బెల్ పెప్పర్ యాడ్ చేశారు. పీనట్స్ అండ్ కాష్యూస్ ఫ్రై చేసి పెట్టుకున్నవి అందులో యాడ్ చేశారు. డ్రై చిల్లీస్. ఓకే, కొంచెం
వాటర్ యాడ్ చేసిన తర్వాత అది रेड चिली पेस्ट రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నారు. టొమాటో కెచప్, ग्रीन चिली सॉस గ్రీన్ చిల్లీ సాస్, डार्क सोया ఓకే, और उसका मेन रेसिपी जो है ऑयस्टर सॉस कुंभा पनीर का oyster sauce, और हिंट ऑफ शुगर सॉल्ट కొంచెం టేస్ట్ కోసం ब्लैक पेपर బ్లాక్ పెప్పర్, एरोमेट पाउडर సారీ एरोमेटिक पाउडर aromatic powder, और यूज नहीं होता हमारा टेस्टिंग सॉल्ट यूज नहीं होता एरोमेटिक पाउडर यूज होता है और उसको अच्छा से मिलाएंगे और थोड़ा थिकनेस करना है और उसके बाद ఏమో అంటున్నారు. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేశారు. సో అయిపోయిందా రెసిపీ? రెసిపీ అయితే అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని గార్నిష్ చేసుకుందాం. ये हमारा रेसिपी कैसा लगा वो थोड़ा बताइए. हमारा रेडियो किया कुंभा पनीर ऑथेंटिक चाइनीज डिश. थैंक यू. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సూపర్బ్ రెసిపీ. సో ఇదైతే ఈజీగా అందరు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనము చెప్పడం అనేది జరిగింది. సో డెఫినెట్లీ మస్ట్ ట్రై రెసిపీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అంట. ఇది ఆల్రెడీ వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ఫ్రై చేసి పెట్టుకున్నారు. ఏమేమి ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారో అడిగి తెలుసుకుందాము. అండ్ ఇప్పుడు రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కనుక్కుందాము. చెప్పండి. होल जिंजर लिया 1 टेबलस्पून चॉप वाला और गार्लिक 1 टेबलस्पून चॉप लिया. ऑनियन चॉप लिया 2 टेबलस्पून और ये ग्रीन चिली, कैशनट, ड्राई चिली और ये हमारा होममेड उसका ड्रम्स ऑफ हेवन का मेन रेसिपी होममेड सीजन पेस्ट और हमारा ये ड्राई रेड चिली पेस्ट लिया है. సో వాళ్ళ హోమ్ మేడ్ రెడ్ చిల్లీ పేస్ట్ అండ్ హోమ్ మేడ్ షెజ్వాన్ పేస్ట్ అండ్ డ్రై చిల్లీస్, cashew nuts, chopped ginger, chopped garlic and chopped onion and chopped green chili and spring onions. సో ఇవన్నీ ఆ రెసిపీకి అవసరమయ్యే ఐటమ్స్ అన్నమాట. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేయాలి. గార్లిక్, జింజర్, చాప్డ్ ఆనియన్ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చాప్డ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నారు. డ్రై రెడ్ చిల్లీస్, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నారు అవన్నీ ఉడకడం కోసం. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ హోమ్ మేడ్ షెజ్వాన్ పేస్ట్ యాడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే మార్కెట్ లో కూడా అవైలబుల్ ఉంటుంది షెజ్వాన్ మిక్స్ దాన్ని. సో నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నారు. పెప్పర్ పౌడర్, aromatic mix, red chilli sauce, నెక్స్ట్ ప్రీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ కూడా యాడ్ చేస్తున్నారు. లో క్యాష్యూ నట్స్ అండ్ గ్రీన్ ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడైతే దాన్ని గార్నిష్ చేసుకుంటున్నాము ప్లేట్ లోకి సర్వ్ చేసి. సో చూసారు కదా డ్రమ్స్ ఆఫ్ హెవెన్ సూపర్బ్ రెసిపీ అయితే
రెడీ అయిపోయి ఇంత సూపర్ అండ్ కలర్ఫుల్ గా మన ముందుకు వచ్చేసింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. లాస్ట్ లో 20 minutes తర్వాత బిర్యానీ దమ్ అయిపోయింది మేడం. ఓపెన్ చూస్తే ఎట్లా కుక్ అయింది కాబట్టి దాని ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే, సో బిర్యానీ అయితే 20 minutes దమ్ చేసిన తర్వాత ప్రిపేర్ అయిపోయింది. సో చూద్దాం ఎలా ఉందా అని. ఓపెన్ చేయండి. వావ్, సూపర్ కలర్ఫుల్ అండ్ మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఓకే, మంచి గ్రీన్ కలర్ లో అయితే ఉంది. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఆ ఫ్లేవర్స్ కూడా మనకి ఆ వాసనలోనే వెలిసిపోతున్నాయి. ఓకే, పీస్ కూడా మంచిగా కుక్ అయింది. సో అర్జెంట్ గా మాకైతే సర్వ్ చేసి ఇచ్చేయండి. టేస్ట్ ఎలా ఉందో అర్జెంట్ గా చూడాలి. సో బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ పీస్ కూడా చాలా మంచిగా కుక్ అయింది. సో మనం కూడా ట్రై చేసి చూద్దాం ఎలా ఉందా అని. సో ఈ టేబుల్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇందులో నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నా, నాకు కొన్ని పేర్లే గుర్తున్నాయి. అండ్ అంటే వండిన తర్వాత ఎలా ఉంటుందో మనం తెలియదు కాబట్టి ఒకసారి ఆయన మాటల్లో విని తెలుసుకుందాము ఐటమ్స్ నేమ్స్ ఏంటి. అండ్ ఎందుకు అంటే మీరెవరన్నా వచ్చినప్పుడు కూడా ఐటమ్స్ పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకొని మీరు ట్రై చేయడం కోసం. సో చెప్పండి వంశీ గారు, వీటి పేర్లు ఏంటి? మెయిన్ గా ఇది వచ్చేసి ఐరావత్ బిర్యానీ. బిర్యానీ ఇట్స్ సర్వ్ ఫర్ 3 members. ఓకే, ఇది గోదావరి స్పెషల్ దమ్ బిర్యానీ, పెద్దమ్మ కోడి బిర్యానీ. పెద్దమ్మ కోడి బిర్యానీ. పెద్దమ్మ కోడి బిర్యానీ అంటే స్పెషల్. పెద్దమ్మ కోడి అంటే బిగ్ కోడియా? అట్లా అని కాదు, 2 leg pieces విత్ కర్రీ వస్తుంది, స్టఫ్డ్ కర్రీ వస్తుంది. బిర్యానీ అనేది స్టఫ్డ్ కర్రీతో వస్తుంది ఇది. సో ఇది బెస్ట్ సెల్లింగ్. ఇది మీకు చెప్పిన 4 బిర్యానీస్ బెస్ట్ సెల్లింగ్ ఇక్కడ మా దగ్గర వచ్చి. స్టార్టర్స్ వచ్చేసరికి ఇది ఓజీ చికెన్. ఇది బెస్ట్ అలా. ఇది వచ్చి మటన్ వెల్లుల్లి వేపుడు, డ్రమ్స్ ఆఫ్ హెవెన్, చైనీస్ లో బెస్ట్ సెల్లింగ్ ఐటమ్. డ్రమ్స్ ఆఫ్ హెవెన్. ఇది వచ్చేసి కోడి సిక్సర్. ద బెస్ట్ సెల్లింగ్ స్టార్టర్. అండ్ రేష్మి కబాబ్, అది వచ్చేసరికి కుంపా పన్నీర్ వెజ్ లో బెస్ట్ సెల్లింగ్ స్టార్టర్. చేపల పులుసు, భీమవరం, మాక్టైల్స్, and everyone's favorite gulab jamun, apricot delight, Ira's special apricot delight and Ira's special mango delight. And ఇది seasonal అంట, ఓన్లీ ఫర్ థ్రూఅవుట్ సమ్మర్ అవైలబుల్ అయితే ఉంటుంది. మిక్స్డ్ ఫ్రైడ్ రైసా? ఓకే 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 ఓకే. సో ఇవన్నీ ఈ ఐటమ్స్ నేమ్స్ అన్నమాట. సో మీరు ఎవరన్నా వచ్చినా కూడా ఇవి మస్ట్ అయితే ఇక్కడ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను తినే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాను. ఫస్ట్ నేను ఐరావత్ తింటాను. మా దగ్గర ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అన్ని చెప్పేసాము. ఇప్పుడు మీరు పర్సనల్ గా టేస్ట్ చేసి రివ్యూ చెప్పండి. డెఫినెట్లీ వంశీ గారు, డెఫినెట్లీ నేను మంచి రివ్యూ అయితే మీకు ఇస్తాను. అంటే నాకు నచ్చితే ఇస్తా, లేకపోతే ఇవ్వను. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పుడైతే ట్రై చేస్తాను. బండి మీద దొరికే టేస్ట్ వస్తుందన్నా? ఓకే, స్ట్రీట్ స్టైల్. ఓకే, సో ఇది బండి స్టైల్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. అంటే ఇందులో అన్ని ప్రాన్స్, మటన్, చికెన్ అన్ని కలిపి కదా. చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే తెలిసిపోతుంది. అండ్ ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. అన్ని మిక్స్డ్ అంటే బిర్యానీ టైప్ లో అనిపిస్తుంది, కానీ ఫ్రైడ్ రైస్ చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇది గోదావరి స్పెషల్ దమ్ బిర్యానీ అండి. మీరు మేకింగ్ చేశారు కదా, అదే ఇందాక మనం మేకింగ్ చేసాం కదా. సో గోదావరి స్పెషల్ దమ్ బిర్యానీ. ఓకే, సో ఇదంతా గ్రీన్ కలర్ లో ఉంటుందని ఇందాక మీరు చెప్పారు మీ షెఫ్. సో టేస్ట్ చేసి చూద్దాము. ఇది ఇప్పుడు నా ఫేవరెట్ కూడా, నిజంగా చెప్తున్నా. ఏదైతే గీ ఎక్కువగా వేసారో అది తెలుస్తుంది.
అండ్ అసలు ఇది బిర్యానీస్ నార్మల్ బిర్యానీస్ లాగా అయితే అస్సలు లేదు, చాలా డిఫరెంట్ గా అయితే ఉంది, చాలా బాగుంది ఇది. దీనికైతే 10/10 ఇస్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు మీకు చేసేది పెద్దమ్మ కోడి బిర్యానీ అండి. ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్. ఇది కూడా ఓకే, ఇది గ్రేవీతో వస్తుంది. గ్రేవీతో వస్తుంది. ఓకే, ఇది దమ్ము, అదేమో ఫ్రైడ్ రైస్ అండ్ ఇది గ్రేవీతో వస్తుంది బిర్యానీ. సో ఇది యాక్చువల్లీ వైరల్ అవుతుంది కదా బేసిక్ గా పెద్దమ్మ కోడి బిర్యానీ అనేది. సో నేను యాక్చువల్లీ ఇది టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను ఇందాకటి నుంచి. అబ్బా, నాకు ఘాటు తెలుస్తుంది. స్పైసీ లవర్స్ అందరికి ఇది బెస్ట్. ఇది కొంచెం కారం తక్కువ అండ్ అందరికి బాగుంటుంది, అందరికి నచ్చుతుంది. స్పెషల్లీ స్పైసీ లవర్స్ కి అయితే పెద్దమ్మ కోడి బిర్యానీ ఆ చిల్లీస్ అది అంతా తెలుస్తుంది, చాలా బాగుంది ఇది. అండ్ ఇది స్పైసీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే ఫ్లేవర్ కైండ్ ఆఫ్ ఉంది. డ్రాగన్ ఇది ఉన్నారు కదా, అది థమ్స్ ఆఫ్ హెవెన్. ఇది మనము ఇందాక రెసిపీ, చైనీస్ స్టార్టర్స్ రెసిపీ, ఇందాక మనం ఆల్రెడీ మొత్తం రెసిపీ అయితే చూసాము. దాని రివ్యూ ఇప్పుడు మీకు చెప్పి చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ఒక స్వీట్ గా అలా కొంచెం రెగ్యులర్ లేకుండా చాలా బాగుంది ఇది. సో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇష్టపడతారు, చాలా బాగుంది ఇది. డ్రమ్స్ ఆఫ్ హెవెన్ చైనీస్ స్టార్టర్స్ లో ఇది చాలా బాగుంది, మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. నిజంగానే ఓజీ లాగా ఉంది. వీటన్నిటికీ ఏమంటారు, ఇవన్నిటి ఒక స్టైల్ అయితే దీని ఒక స్టైల్ లాగా ఉంది, చాలా డిఫరెంట్ అయితే ఉంది, చాలా బాగుంది ఇది. అవును, వెరైటీగా ఉంది. నేనే ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే దీన్ని ఇది ఇట్లా ఉంది అని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము, టేస్ట్ చేస్తే కానీ చెప్పలేము. కాబట్టి డెఫినెట్ గా ఓజీ అయితే మీరు ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఇది భీమవరం స్పెషల్ చేపల పులుసు, వాళ్ళ మమ్మీ స్పెషల్ ఆల్సో. అండ్ బెండకాయ అండ్ విత్ మామిడికాయ ముక్క అండ్ చేప వేసుకొని తింటున్నాను అన్నంలో కలుపుకొని. టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ అంట ఇక్కడ. చాలా బాగుంది, సీరియస్లీ చాలా బాగుంది. ఏదో రివ్యూ కోసం అని కూడా నేను చెప్పట్లేను, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అసలు ఇది చాలా డిఫరెంట్ అండి. నేను ఎన్ని రోజులు మీరు ఏదో హైప్ ఇస్తున్నారు అని అనుకున్నా గానీ నిజంగా చాలా బాగుంది. చేపల కూర అయితే పులుసు బేసిక్ గా, అండ్ ఏమంటారు మ్యాంగో అండ్ అది తగులుతుంది, ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది నిజంగా మస్ట్ ట్రై. ఇవన్నీ ఒకటైతే ఇది ఒకటి ఒక స్టైల్. మీ మమ్మీకి చెప్పండి, మీ మమ్మీ కర్రీకి నేను కూడా ఫ్యాన్ అని. సో ఇప్పుడైతే నేనైతే ఆల్మోస్ట్ అన్ని డిషెస్ ట్రై చేశాను. నాకు చాలా ఫేవరెట్ ఇందులో నేను యాక్చువల్లీ ఇందులో వీళ్ళని పర్టికులర్ గా అడిగి ఆర్డర్ చేసే ముందే చాలా ఫాస్ట్ మూవింగ్వి అండ్ ఇన్స్టాలో చూసి అందులో చూసి ఇందులో చూసి వచ్చిన తర్వాత నేను ఆర్డర్ చేసినవి ఇవన్నీ అన్ని టాప్ అండ్ అన్ని బాగున్నాయి. ఇందులో స్పెషల్ ఫిష్ కర్రీ అండ్ ఇది ఏమంటారు డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అండ్ మటన్ బాగుంది. అండ్ ఇంకా ఇది మీ గోదావరి స్పెషల్ దమ్ బిర్యానీ అండ్ పొట్లం బిర్యానీ ఓజీ ఆల్సో. ఇవన్నీ చూసాం కాబట్టి నెక్స్ట్ మనం డిజర్ట్స్ లోకి వెళ్ళిపోదాము. ఇది ఆప్రికాట్ డిలైట్ అండ్ ఇది వీళ్ళ స్పెషల్ మ్యాంగో డిలైట్ అన్నమాట. ఐరా స్పెషల్ మ్యాంగో డిలైట్ అండ్ ఐరా స్పెషల్ ఆప్రికాట్ డిలైట్. గులాబ్ జామున్ రెగ్యులర్ గా ఉండేదే కానీ అందరి ఫేవరెట్ కాబట్టి అది ఖచ్చితంగా మెనూలో ఇంక్లూడ్ అయితే చేస్తారు. సమ్మర్ స్పెషల్ కాబట్టి మ్యాంగోతో స్టార్ట్ చేస్తున్నాను. సూపర్ అసలు ఏమంటారు, అసలు ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒక చాక్లెట్ ఏదో న్యాచురల్ అలా తిన్నలాగా అనిపిస్తుంది నాకు. సో ఇది సీజనల్ కదా, ఇది చాలా స్పెషల్ బేసిక్ గా. అంటే ఓన్లీ సమ్మర్ లోనే మనకి ఇంత స్పెషల్ గా అవైలబుల్ ఉంటుంది అండ్ ఫ్రెష్ గా. సో ఇందులో ఏం ప్రిజర్వేటివ్స్ అవి ఏమి యాడ్ చేయరా, ఓన్లీ ప్యూర్ పల్ప్ తోటే చేస్తారా? ప్యూర్ మ్యాంగోస్. ఓహో, ప్యూర్ మ్యాంగోస్ తోటే మీరే మేక్ చేస్తారు. ఇది కూడా మీ దగ్గరే? ఓకే, సో ఇవి వీళ్ళ దగ్గరే చేస్తారంట. అండ్ ఏ స్వీట్ షాప్స్ లో అలా కాకుండా ప్యూర్ మ్యాంగోస్ నుంచి చేసింది, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ సమ్మర్ లో మీరు ఎవరైనా విజిట్ అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. కమింగ్ టు ఐరాస్ ఆప్రికాట్ డిలైట్. ఆప్రికాట్ డిలైట్ యాక్చువల్లీ నా ఫేవరెట్. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఆప్రికాట్ డిలైట్ గురించి అందరికి తెలిసిన, అది ఎవరికైనా నచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ గులాబ్ జామున్. గులాబ్ జామున్ ఇది టేస్ట్ కూడా చేయక్కర్లేదు, ఎట్లయినా బాగుంటుంది. సో ఇది ఎవ్రీ వన్స్ ఫేవరెట్ గులాబ్ జామున్. దీని గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు, అందరికి నచ్చేస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇండియన్ కిచెన్ రివ్యూ అండ్ ఆల్సో కిచెన్ ఫుడ్ వెరైటీస్ అండ్ రెసిపీస్. అండ్ ఒక కొత్త ప్లేస్ కూడా మనం ఫైండ్ చేసాము. ఆయన్ని అడిగి తెలుసుకుందాము వాళ్ళ ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అని.
వంశీ గారు చెప్పేయండి మీ ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ, మీ పిల్లర్ నెంబర్ తో సహా మా ఆడియన్స్ కి చెప్పేయండి. జస్ట్ కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ కి పక్కనే పిల్లర్ నెంబర్ 817 ఆపోజిట్ లో ఉంటుంది. బీజేపీ ఆఫీస్ ఆపోజిట్ లో వస్తుంది బిల్డింగ్. ఇది ఐరా గోదావరి స్పైస్. ఓకే, సో మీరు క్యాటర్స్ అవి కూడా ఆర్డర్ చేస్తారా, ఓన్లీ ఇక్కడి వరకేనా? క్యాటరింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, లైవ్ క్యాటరింగ్స్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ క్యాటరింగ్స్ చేస్తాం. ఎవ్రీథింగ్ అవైలబుల్. కాంటాక్ట్ అవ్వాలన్నా, మీ ఆర్డర్స్ తీసుకోవాలన్నా ఒకసారి మీ దగ్గర విజిట్ చేసి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ రావాలనిపిస్తుంది. సో లేదా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ నెంబర్ కూడా మా ఆడియన్స్. మా మొబైల్ నెంబర్ వచ్చేసి 799-799-1612. సో అదనమాట, మంచి ఫుడ్. ఎక్కడో చాలా దూరం కూడా వెళ్ళక్కర్లేదు, మనం కుకట్పల్లిలోనే అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇది చాలా దూరం కూడా కాదు, మెట్రో స్టేషన్ దిగగానే మీకు పక్కనే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అండ్ మనం చెప్పిన ఈ రెసిపీస్ అన్ని ఒక్కసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ ఈ రెస్టారెంట్ అయితే డెఫినెట్ గా విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ ద ఎపిసోడ్. థ్యాంక్ యూ.